ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. చాలా ముక్కలు కనిపిస్తున్నాయి కదా. సొరకాయ, తర్వాత ఏమో చిలకడ దుంప, గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడలు, వంకాయ ముక్కలు, టమాటాలు, కరివేపాకు, ఈ మొత్తం కలిపి ముక్కలు పులుసు చేసుకుందామండి. పెళ్ళిళ్ళల్లో బాగా కనపడుతూ ఉంటుంది. భోజనాల్లో ముక్కలు పులుసు వడ్డిస్తారు. మా ఇళ్లలో రెగ్యులర్గా ముక్కలు పులుసే ఉంటుంది. పప్పు వేసి చేసే పులుసు అప్పుడప్పుడు, తర్వాత సాంబార్ ఎప్పుడైనా. ముక్కల పులుసు వెరీ ఫ్రీక్వెంట్గా. 2 రకాల ముక్కలు ఉన్నా చాలు. వంకాయ, టమాటా, బీరకాయ, బెండకాయ ఉన్నాయనుకోండి, వంకాయ, టమాటా, బెండకాయ ఉన్నా ముక్కల పులుసు చేసుకోవచ్చు. ఏవి లేకపోతే ఒడియాలు వేసైనా పులుసు చేసేసుకోవచ్చు. పల్చటి పదార్థం ఉంటే అన్నం తింటాం, హాయిగా ఉంటుంది. ఈ శీతాకాలం మరీ బాగుంటుంది, వర్షాలు వస్తున్నాయి కదా. సో సింపుల్ అండ్ ఈజీగా చేద్దాము. ముందు ఒక మంచి గిన్నె, మనం ఏ గిన్నెతో పదార్థం చేయదలుచుకున్నామో అది ఒకటి పెట్టుకోండి స్టవ్ మీద. దీంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసి, గిన్నె పొడిగా ఉండాలండి, నేను ఆ మాట చెప్పలేదనుకునేది. పొడి గిన్నెలో తాలింపు వేసేస్తాం, ముక్కలు అందులోకి షిఫ్ట్ చేస్తాం. పైన తాలింపు కాదు, తాలింపులోనే ముక్కలు వేయటం. ఇవి అప్పుడేమవుతుందంటే ఈ మసాలా వాసన, మనం ఏ వేసేమో దినుసులు, వాటి వాసన పడుతుంది. ఆ గింజలన్నీ బాగా ఉడుకుతాయి. పులుసుకి రుచి ఏంటంటే ఇందులో వేసిన మెంతులు, మినపప్పు, ఆవాలు పులుసుతో పాటు ఉడికితే కనుక ఒక డిఫరెంట్ వాసన వస్తుంది. పై తాలింపుల వల్ల రుచి రాదు, జస్ట్ వాసనే వస్తుంది. అండ్ వాటి తాలూకు హెర్బ్ తాలూకు అంటే మనం ఏ పదార్థాన్ని వేస్తున్నామో దాని బెనిఫిట్ని మనం పూర్తిగా పొందలేం. అది పొందాలి అంటే మొదట వేయాలి. ఇది ఒక కొత్త మెథడ్ అనుకోండి. కొన్ని ఇళ్లలో చేస్తారు, కొంతమంది చేయరు. పైన తాలింపు వేస్తారు మామూలుగా, అది అందంగా కనపడాలి. మనకు అందం వద్దు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఒక 1/2 టీ స్పూను మెంతులు. ఈ మెంతులు కొంచెం వేగాక మిగిలిన తాలింపు వేసుకోవాలండి. ఒక ప్లస్ పాయింట్ ప్రతిసారి చెప్తుంటాను, ఆవాలు కనుక మనం దుక్క ఆవాలు తీసుకుంటే ఆవాలు మొదట వేసుకోవాలి ప్రతి తాలింపులో కూడా, చివర వేయకూడదు. చివర వేస్తే ఆవా వేగదు అసలు. కాకపోతే మెంతులు వేసేటప్పుడు మాత్రం ఏంటంటే మెంతి గింజ చాలా కటువు, ఎక్కువ వేగాలి. అది ముదురు రంగులో వేగితేనే చేదు తగ్గిపోతుంది. అందుకని ముందు మెంతులు వేసుకుంటున్నాము. మెంతులు కాస్త ముదరనివ్వండి. ఆ ముదిరిన మెంతులు పులుసులో ఉడికిపోతే భలే రుచిగా ఉంటాయి. పారేయక్కర్లా, తినేయచ్చు. మెంతులు వేగినాయి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, మెంతులు కూడా చెట్పట్లాడాక అదే 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు మనకి మెంతులు ముదురు వేపులో కనపడతాయండి, కనపడినవ్వండి, ఏం పర్వాలేదు. ఎండుమిర్చి వేద్దాం. ఒక చిటికెడు ఇంగువ, తర్వాత ఓ చిటికె పసుపు వేసాక ఈ కరివేపాకు దూసి కడిగి శుభ్రంగా ఉంచుకోండి దాన్ని. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని వేసేద్దాం. వంకాయ ముక్కలు, బెండకాయలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. తర్వాత సొరకాయ ముక్కలు, ఇంకా చిట్టి ముక్కలు చేస్తే పులుసులో కలిసిపోతాయి. నాకు కనపడితే ఇష్టం, కొంచెం పెద్ద ముక్కలు తరుగుతాను నేను. సంతర్పణ పులుసులాగా ఉంటుంది ఇంచుమించుగా. తర్వాత ఏమో ఈ మన చిలకడ దుంపలు, తర్వాత గుమ్మడి ముక్కలు, ములక్కాడలు. కొంచెం ఎక్కువ పులుసే చేసుకుంటున్నాము. మనం 2 లేదా 3 ఉంటే ఇందులో సగం కంటే తక్కువ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి ముక్కలు పైకి కిందకి కలిపేద్దాం. దీనికి సరిపడా ఉప్పు వేస్తే ఉప్పులో ముక్కలు ఉడికిపోతే బాగా చక్కగా ఉప్పు పడుతుంది అన్నమాట. ఉప్పు వేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నేను చేస్తున్న సైజు పులుసుకి ఇంచుమించుగా ఒక 40 గ్రాముల చింతపండు. ఇప్పటిదాకా ఎప్పుడు కొలతలు చెప్పలేదండి, ఫస్ట్ టైమే చెప్తున్నాను. 40 గ్రామ్స్ పడుతుంది. మనం చేతితో పట్టుకుంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత మాత్రం ఉప్పు చింతపండు కావాల్సి వస్తుంది. కొంచెం చింతపండు పులుసు ఇందులో పోద్దాం, చాలా కొంచెం. మిగిలింది తర్వాత వేసుకుందాం, ఎందుకంటే ఇది కొద్దిపాటి నీళ్ళల్లో ఉడకనిస్తే ముక్కలు ఈవెన్గా ఉడుకుతాయి. పల్చటి పులుసు వేసుకుని
మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి ముక్కలు కదపండి. ఈ మనం పోసిన పులుసు నీళ్ళలో నిదానంగా ముక్కలు ఉడకపెట్టాక దీని సంగతి చూద్దాం. మూత పెట్టేద్దాం. మీన్ వైల్ మనం ఇంకో పని చేద్దామండి. దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేస్తాను. ఇది నిదానంగా ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈ ముక్కల పులుసులోకి సాంబార్ పొడి ఉంటే వేసుకోవచ్చు. పులుసు పొడి ఒకటి ప్రత్యేకంగా చేసుకోవచ్చు. పొడి చేసి అందులో వేసుకుందాం. ఇది ఫ్రెష్గా అంటే ఎక్కువ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువ చేసి పెట్టుకుని పులుసు పొడిలాగా వాడుకోవచ్చు. చారు పొడిలా వాడుకోవచ్చు. ఎప్పుడైనా అత్యవసరమైతే కూర పొడిలాగా కూడా వాడుకోవచ్చు. తాత్కాలిక పొడి కొంచెం చిన్న చిన్న పదార్థాలే, బట్ ఇందులోకి ఏంటంటే ఫ్రెష్గా చేస్తే వాసన చాలా బాగుంటుంది. మూకుడు వేడెక్కాక కొంచెం అంటే ఒక పావు స్పూను మెంతులు ఇవన్నీ ఓసారి వేయించేసుకోవచ్చండి. తర్వాత ఓ 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూను శనగపప్పు, స్పూను కందిపప్పు, తర్వాత ఒక స్పూను మినపప్పు, వీటితో పాటుగా ఒక పావు టీ స్పూన్ మిరియాలు, ఒక పావు టీ స్పూను బియ్యం, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి వేయించేసేయండి. వీటికి ఏంటంటే మనం పులుసులో పప్పు వేయం. పులుసు ఒకటిగా ముక్కలేసి ఉడికిస్తే ఏమవుతాయి, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంటుంది. అలా కాకుండా దానికి ఒక టెక్స్చరు చిక్కదనం రావడం కోసం ఈ పప్పులన్నీ వేయించి వేసుకుంటాం. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, వాసన మారదు. అయితే డ్రైగా వేయించేసుకుని పొడి కొట్టి పెట్టుకోవాలన్నమాట. మిరపకాయలు చివరికి వేసుకుందాము. ఇవి దోరగా వేస్తే సరిపోతుంది. పులుసు పొడి కోసం వేయించిన గింజలు దాదాపుగా వేగిపోయినాయండి. చూడండి, మంచి వాసన కూడా వస్తుంది. మనకి బియ్యపు గింజలు తెల్లగా అయిపోతాయి. తర్వాత మిరియాలు కొంచెం పొట్టలు ఉబ్బుతాయి. పప్పులన్నీ రంగు మారాక అప్పుడు మన కారానికి సరిపడా మన దగ్గర ఉన్న మిరపకాయలు బట్టి ఒక 7-8 మిర్చి వేసి వేయించేసాయి. ఇంకా అదనంగా కారం వేయం, ఈ పొడే వేస్తాం ఇందులో. మిరపకాయలు కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆపేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా పడేసేయచ్చండి. అంటే ఫ్రెష్ కరివేపాకు వేసాం అనుకోండి, చక్కగా డ్రై అయిపోతుంది. పైన ఇంకా కనపడకుండా కరివేపాకు కూడా కలిసిపోతుంది. ఆల్రెడీ మనం పులుసులో వేసాం కదా, అందుకని వేయట్లేదు. మీరు చేసి పెట్టుకోదలుచుకుంటే పులుసు పొడి ఇలా చేసుకోవటం, అంత కరివేపాకు ఇలా వేడిగా ఉండగానే వేసేసి చక్కగా డ్రైగా అయిపోతుంది. పొడి చేసి పెట్టేస్తే హాయిగా కరివేపాకు కూడా తినిపించేయచ్చు పిల్లలతో పెద్దలతో. స్టవ్ ఆపేద్దాము. గింజలు వేగిపోయి వేరే ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చల్లార్చి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటే ఇది పులుసు పొడిగా వాడేసుకోవచ్చు. మళ్ళీ మన పులుసు గిన్నెని ఈ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చేద్దాం. ముక్కలన్నీ నిదానంగా చక్కగా ఈవెన్గా ఉడకాలన్నమాట. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ముక్కలు ఉడుకు పెట్టేసినాయి. పూర్తిగా ఉడుకుతూ ఉండగా మనం మిగిలిన పులుసు కూడా పోసేసేయచ్చు. ఇంకొక నిమిషం ఆగి చేద్దాం. మంచి వాసన వస్తుందండి. స్టవ్ కొంచెం హైలో పెడదాం. ముక్కలు దాదాపుగా ఉడికిపోయినాయి. మిగిలిన చింతపండు పులుసు పోసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పొడి, ఒక స్పూన్ 2 స్పూన్లు పౌడర్ వేసేద్దాం ఇందులో. ఇది మెత్తగా చేసుకుంటే పులుసు చిక్కగా కలిసిపోతుంది. ముక్కల పులుసుకి తప్పకుండా తీ పులుసు అంటారు, చాలా మంది బాగా తీగా చేస్తారు. మనం కొంచెం తీగా చేద్దాం, ఎక్కువ వద్దు. ఒక చిన్న బెల్లం గడ్డ ఇందులో వేయండి. హాయిగా దీన్ని కొత్తలాడుతూ ఉడకనివ్వండి. అంటే కాగాలి పులుసు. ఆ పులుసు వాసన ఊరంతా వచ్చాక అప్పుడు ఆపచ్చు. ఒక 10 నిమిషాల పాటు తెరలనిస్తే పులుసు రెడీ అయిపోతుంది. పులుసులో ముక్కల్ని గరిటె పెట్టి కలపాల్సిన తిప్పాల్సిన అవసరం లేదు. కలిపామనుకోండి ముక్కలన్నీ మెత్తగా చితికిపోతాయి. ఇప్పుడు మనం ఎలాగో పులుసులోనే వేసాం. కూరలో వేపుళ్ళలో అయితే మూకుడు కదుపుకోవాలి. ఇందులో అసలు మళ్ళీ గరిటె పెట్టాల్సిన పని లేదు. చివరికి దీని టెక్స్చర్ ఎలా ఉందో చూడడానికి మాత్రమే గరిటె పెట్టాం. మన పులుసు బాగా తెరుతోందండి, మంచి వాసన వస్తుంది. ఇందులో ముక్కలు బాగా ఉడికినట్టు కనపడుతున్నాయి. ఇలాంటి చిక్కదనం వస్తుంది. ముక్కలు ఇలా భావకంగా కనపడాలి అంటే మొదటిసారి మనం చింతపండు పులుసు పోసి ఉడికించాం కదా, అప్పుడు బాగా ఉడికిపోనిచ్చాకే పై పులుసు పోసుకోవాలి.
అలా కాదు, మొత్తం కలిసిపోవాలి, ఇదంతా శుద్ధ దప్పడంలాగా అవ్వాలి అంటే గనక ముందు ఉడికించటము, తర్వాత మిగిలిన పులుసు పోసుకోవటం. మిగిలిన పులుసు పోసాక చిక్కపడుతుంది గానీ, ముక్కలంత మెత్తగా అవ్వవు మనకి. దింపే ముందు చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేయండి. దీనికి ఇంకా పైన తాలింపు అవసరం లేదు. మనం ముందే తిరగమాత పెట్టేసాం కదా! కాదు మళ్ళీ ఇంకోసారి వేసుకుంటామంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తిరగమాత పెట్టుకోవచ్చు. ఇగో మన పులుసు వడ్డించడానికి రెడీగా ఉంది. దీన్ని తియ్యగా కావాలంటే ఇంకో స్పూను బెల్లం వేసుకోవటం. తీయగా వద్దు ఇలా ఈవెన్‌గా కావాలంటే ఇంత ఇంత మాత్రం బెల్లమే వేయటం. పెళ్ళిళ్ళలో వడ్డించే కమ్మని ముక్కల పులుసు రెడీ. మన ముక్కల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మెథడ్‌లో.